ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అడ్డం వస్తే ఏం చెయ్యొద్దు అని వాళ్ళకి క్లియర్ గా చెప్పావు కదా. అంటే ఆంటీ క్లియర్ గా ఏమీ చెప్పలేదు, కానీ లక్ష్మి ఫోటో ఒకటే పంపించాను కదా. లక్ష్మిని మాత్రం చంపి ఊరుకుంటారు అనుకుంటున్నాను. షో మనీషా, కొంప ముంచేలా ఉన్నావు. లక్ష్మి మీద చేయబోయే ఈ హత్య ప్రయత్నం మిత్ర కూడా చుట్టుకునేలా ఉంది. అసలే మిత్రకి గండమని ఉదయం సిద్ధాంతి కూడా చెప్పాడు. దేవి అని చెప్పింది నిజమే మనీషా. ఇప్పుడు నువ్వు ఎవరి కోసమైతే తాపత్రయపడుతున్నావో వాళ్ళని నీ చేతులతో నువ్వే చంపుకున్నట్టు అవుతుంది. మనీషా, ఇలాంటివన్నీ మనకొద్దే. చెప్తే వినవు. ఏదో సాధించేస్తాను, ఏదో చూపించేస్తానని తొందరపడుతున్నావు. తొందరపాటులో ఇంకా ఏదైనా పొరపాటు చేస్తున్నావేమో నువ్వే ఆలోచించుకో. లేదు మా, మిత్ర విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. వెంటనే రౌడీలకు ఫోన్ చేసి చెప్పాలి. సిగ్నల్ కలవడం లేదేంటి? తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చావా? గంట సేపటి నుంచి మనం ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మిత్రగారు. దారి తెలియడం లేదు. అడుగుదామంటే ఎవరు కనిపించడం లేదు. మిత్రగారు, ఇంకా మనం ఫామ్ హౌస్ గురించి ఎందుకు ఆలోచించడం? వెనక్కి వెళ్ళిపోతే మంచిదేమో అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఇప్పుడు వెనక్కి అంటే? మిత్రగారు, దయచేసి నా మాట వినండి. దారి దొరకడం లేదు, సిగ్నల్ మంచిగా లేవు. దయచేసి వెళ్ళిపోదాం పదండి. సరే లక్ష్మి, వెళ్దాం. లక్ష్మి, ఏదో వెహికల్ వస్తుంది. ఈ ఏరియా బాగా తెలిసిన వాళ్ళు అయింది. ఫామ్ హౌస్ గురించి అడిగితే మనకి ఏదో ఒక దారి దొరకచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫారెస్ట్ హెవెన్ అనే ఒక ఫామ్ హౌస్ ఉండాలి. అది ఎక్కడో మీకు తెలుసా? ఆ ఫామ్ హౌస్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ నా ఫామ్ హౌస్ అయితే దగ్గరలోనే ఉంది. ఏంటి, వెళ్దామా? నీకంటే చల్లని రాత్రిలో వెచ్చని తోడుంది. మాకెవరూ లేరు. కావాలంటే షేర్ చేసుకోవచ్చు. రేయ్, నోటిని నాలుకని అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకోలేను, హద్దులు దాటుతాను అంటే అడ్డదిడ్డంగా వాగిన నాలికని అడ్డంగా చీరేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? అయినా నువ్వు రమ్మంటే ఇక్కడికి రాలేదు, నువ్వు దిగమంటే కారు దిగలేదు, నువ్వు పొమ్మంటే మేము పోవడానికి. అసలు మనం ఎందుకు వచ్చామో వీళ్ళకి తెలియదు కదన్నా. మిత్రగారు, మనం వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఆగు లక్ష్మి, వీడు ఓవర్గా మాట్లాడుతున్నాడు. రేయ్, నీతో మాకు పని లేదు. నువ్వు వెళ్ళి దాన్ని వదిలేసి. రేయ్, గొడవ ఎందుకని వదిలేస్తున్నాను. లేకపోతే ఏం చేస్తావురా? మిత్రగారు, నా మాట వినండి. వాళ్ళతో మనకెందుకు, వెళ్దాం పదండి. మర్యాదగా తప్పుకో. తప్పుకోవడం కాదురా, మిమ్మల్ని ఈ లోకం నుంచి తప్పించి వెళదామని వచ్చాం. అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నా. ఎక్కడికి పోతారా? ఈ రోజు అది మన చేతిలో చచ్చి తీరుతుంది. పదండ్రా. మనీషా, ఏంటి కాల్ కలవలేదా? లేదా ఆంటీ. మనీషా, అసలు ఇవన్నీ ఎందుకు చెప్పు? మామ్, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెంచుకో.
ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏంట్రా? పని అప్పగిస్తారు, అయ్యే వరకు ఆగరు. హలో రే, పనవగానే ఫోన్ చేస్తాను అన్నావు, ఇప్పటి వరకు ఫోనే చేయలేదు. మేడం, నేను ఫోన్ చేయాలంటే ముందు పని అవ్వాలి. ఏంటి, ఇంకా పని అవ్వలేదా? నేను అంతా అయిపోయాక ఫోన్ చేస్తాను మేడం. హలో హలో, రేయ్ పదండ్రా. పూర్తిగా వినకుండానే పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే మళ్ళీ కలవడం లేదు. మనీషా, దేవయాని అన్నట్టు ఆ రౌడీలు మిత్రా మీద కూడా అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? లక్ష్మితో పాటు మిత్రను కూడా చంపేస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? మామ్ ప్లీజ్, నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కదా, నస పెట్టి నా సహనాన్ని పరీక్షించకు. రేయ్, ఈ అమ్మాయిని చంపాలంటే ముందు వీడినేసేయాలా? వీడుంటే దీన్ని చంపలేం. పట్టుకోండ్రా. భగవంతుడా, మిత్రకేం కాబోతోందోనని భయంగా ఉంది. మళ్ళీ వాణ్ణి ఏ గండం చుట్టుముడుతుందోనని అనుమానంగా ఉంది. దయచేసి వాడి ప్రాణాన్ని నువ్వే రక్షించాలి తండ్రి. అరవిందా, నువ్వు అనవసరంగా కంగారు పడకు. మిత్రకేం కాదు, చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. లక్ష్మి 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 లక్ష్మి, మిత్ర గారు, పడిదీరా అమ్మా, డోర్ తీరా. లక్ష్మి పోనీ పోనీ. లక్ష్మి. మిత్ర గారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు లక్ష్మి, యూ డోంట్ వరీ. రే వివేక్. అన్నయ్య. హాయ్ రా వివేక్. అన్నయ్య, ఏమైపోయావు? నీ ఫోన్కి కాల్ కనెక్ట్ కాదు. నువ్వేమైపోయావో తెలీదు. ఇక్కడ పెద్దమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? అది మిత్ర, ఆర్ యు ఓకే? నీకేం కాలేదు కదా? మామ్, నాకేమవుతుంది మామ్? థ్యాంక్ గాడ్. నీకేమైపోతుందోనని, మళ్ళీ ఎలాంటి గండమైనా వచ్చిందేమోనని చాలా కంగారు పడిపోయానురా. నేను లక్ష్మి క్షేమంగానే ఉన్నాం, యూ డోంట్ వరీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.